వెల్కమ్ బ్యాక్ టు నిహారిక టాక్స్. క్విక్గా అండ్ డిఫరెంట్ స్టైల్లో బెండకాయ సాంబార్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని బెండకాయలు ఒక 2 minutes వేయించుకున్న తర్వాత దాంట్లోనే ఆయిల్ వేసేసుకుంటే ఎక్కువ జిగురు అనేది బెండకాయల్లో ఉండదు. తర్వాత కొద్దిగా సాల్ట్ వేసి మగ్గనివ్వాలి. మగ్గనిచ్చిన తర్వాత బెండకాయలు పక్కన తీసుకొని పెట్టుకోవాలి. కొద్దిగా చింతపండు నానబెట్టి కూడా సైడ్లో ఉంచుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో ఆయిల్ వేసి ఆనియన్స్, గార్లిక్, కొన్ని ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, పసుపు, ఉప్పు, కారం వేసి కొద్దిగా వేగిన తర్వాత చింతపండుని వేసుకోవాలి. సైడ్లో ఒక బౌల్లో శనగపిండిలో వాటర్, సాల్ట్ వేసి మిక్స్ చేసి లంప్స్ లేకుండా సైడ్లో ఉంచుకొని దాన్ని చింతపండు ఉడికిన తర్వాత దీంట్లో వేసేసుకొని అది కొద్దిగా ఉడికిన తర్వాత బెండకాయలు వేసేసుకొని లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒక 5 minutes ఉంచితే డిఫరెంట్ స్టైల్ బెండకాయ సాంబార్ రెడీ.